నంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం సెల్లార్లోకి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. రంధ్రం తవ్వి సెల్లార్లోకి చేరుకున్నారు రెస్క్యూ టీం. సెల్లార్లో దట్టమైన పొగ, విపరీతమైన వేడి ఉంది. సెల్లార్లో చిక్కుకున్న వారి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు రెస్క్యూ టీం. ఇప్పటికే రెస్క్యూ టీం ఒక హోల్ ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా మరింత రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. అప్పటికే నిన్న సాయంత్రం నుండే వాటర్ ద్వారా అక్కడ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా ఏమాత్రం మంటలు అదుపులోకి రాలేదు. దీంతో ఇటు సెల్లార్లో మరొక రంధ్రం ఏర్పాటుకి ప్రయత్నించారు. అయితే రంధ్రం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగారు. ఇప్పటి వరకు ఆ సెల్లార్లోకి వెళ్ళలేకపోయారు. దట్టమైన పొగ, ఒకవైపు విపరీతమైన వేడి ఉండడంతో సెల్లార్లోకి వెళ్ళలేకపోయారు. కానీ పలు చోట్ల రంధ్రాలు ఏర్పాటు చేయడంతో అక్కడ నుండి పొగ బయటికి వచ్చేయడంతో కొంచెం కంట్రోల్లోకి వచ్చింది సిచ్యువేషన్. దీంతో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రంధ్రంలోని రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగారు. ప్రస్తుతం సెల్లార్లో దట్టమైన పొగ, విపరీతమైన వేడి నెలకొంది. సెల్లార్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. రంధ్రం తవ్వి సెల్లార్లోకి చేరుకుంది రెస్క్యూ టీం. దీంతో రెస్క్యూ మరింత సులభతరం కానుంది. ఇప్పటికే విపరీతమైన వేడి, అలానే దట్టమైన పొగ నెలకొంది. కానీ కొన్ని చోట్ల అదే బిల్డింగ్ కి చుట్టుపక్కల సెల్లార్ కి సంబంధించి కొన్ని చోట్ల రంధ్రాన్ని ఏర్పాటు చేయడంతో కొంత వేడి తగ్గింది. అలానే పొగ కూడా కొంచెం బయటికి వచ్చేయడంతో రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగారు. సో ఎవరైతే 5గురు అక్కడే చిక్కుకుపోయారో వాళ్ళని గాలించే చర్యలు చేపట్టింది రెస్క్యూ టీం. సో ఇప్పటికే భారీగా అక్కడ అధికారగణం చేరుకున్నారు. అక్కడ రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ఉదయం నుండి కూడా మరొకసారి రెస్క్యూ మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా మంటలు అదుపులోకి రాలేదు. పొగ కూడా దట్టంగా అలుముకుంది. ఆ తర్వాత మరొక చోట రంధ్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగారు. అయితే చిక్కుకున్న 5గురు ప్రాణాలతో బయటపడతారా లేదా అన్న విషయం తెలవాలి.